మన మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి తెలిసిన వారు ఎవరికైనా తన అనుంగ అనుచరుడు నిత్యం రాజశేఖర రెడ్డి వెంట ఉండే సూర్యుడి గురించి కూడా తెలిసే ఉంటుంది. అయితే సూర్యుడు రాజశేఖర రెడ్డి దగ్గర ఇంతటి నమ్మకమైన స్థానం సంపాదించుకోవడానికి ఏం చేశాడో తెలిస్తే అందరం షాక్ అవుతాం. సూర్యుడికి మొదటి నుండి రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే చాలా అభిమానమట. ఆ అభిమానంతోనే సూర్యుడు రాజశేఖర రెడ్డిని కలవడానికి పులివెందులు వెళ్ళారంట. ఆ సమయంలో అక్కడ రాజశేఖర రెడ్డి తనతో పాటు తన ప్రాణమిత్రుడైన మాజీ కేంద్ర మంత్రి ఎంపీ అయిన సాయి ప్రతాప్ కూడా ఉన్నారంట. అయితే సూర్యుడు రాజశేఖర రెడ్డిని నేను మీ దగ్గర బాడీ గార్డ్గా ఉంటానని అడిగాడంట. దాంతో రాజశేఖర రెడ్డి గారు నవ్వుతూ నీ ఎత్తుకు నీ పర్సనాలిటీకి నా దగ్గర బాడీ గార్డ్కు పనికిరావు వెళ్ళమన్నారట. అయితే సూర్యుడు మాత్రం ఎంతకీ వెళ్లకుండా బ్రతిమాలడంతో రాజశేఖర రెడ్డి సరదాగా తన ఇంటి ప్రహారీ రాతిగోడను చూపించి దానికి నీ తలను కొట్టుకో ఉద్యోగం ఇస్తాను అని అన్నారట. సూర్యుడు ఆ మాట పూర్తయ్యేలోపే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తలను రాతిగోడకు బలంగా గుద్దుకున్నాడంట. ఇంకేముంది, సూర్యుడు తల పగిలి రక్తం కారుతుండగా ఇది చూసిన రాజశేఖర రెడ్డి ఒక్కసారిగా షాక్కి గురయ్యారంట. వెంటనే సూర్యుడికి చికిత్స చేసి నీకు ఉద్యోగం వచ్చిందిరా అన్నారట. ఇదంతా రాజశేఖర రెడ్డితో పాటు అక్కడే ఉన్న సాయి ప్రతాప్ రెడ్డి గారు ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. విశ్వాసం అంటే అలా ఉండాలి అని ఆయన మనసులో మాట బయటపెట్టారు. మరిన్ని ఫ్రెష్ ఫిలిం అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిలిం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.